ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములైన పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 154 వచనం. మరియు శ్రీరామావతారము చెప్పెద వినుము. శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయటానికై జగదభిరాముడైన శ్రీరాముడుగా అవతరించాడు. ఆ వృత్తాంతం వివరిస్తాను విను. 155 పద్యం. తోయజహితవంశదుగ్ధపారావారరాకావిహార కైరవహితుండు కమనీయ కోసలక్ష్మా భృస్తుత గర్భసుక్తి సంపుటల సన్మూకీకంబు నిజపాద సేవక వ్రజ దుఃఖ నిబిడాంధకార విస్ఫురిత పంకరు హసకుడు దశరథేశ్వర కృతాధ్వర వాటికా ప్రాంగణాకర దేవతా అనోకహంబు చటుల దానవ గహన వైశ్వానరుండు రావణాటోపశైల పురంధరుండు అగుచున్ రావణాటోపశైల పురంధరుడగుచున్ లోకోపకారాధమవతరించే రాముడై చక్రి లోకాభిరాముడగుచు లోకాభిరాముడగుచు తోయజ హిత సూర్య అనగా ఇక్కడ తోయజహిత అంటే తోయము అంటే నీళ్ళలో జ పుట్టినది పద్మము, హిత అంటే ఇష్టుడు సూర్యుడు. వంశ వంశమును దుగ్ధ పాల పారావర సముద్రమునకు రాక పూర్ణిమ నాడు విహార విహరిస్తున్న కైరవహితుండు చంద్రుడు అనగా కలువులకు ఇష్టుడు, కలువల రాయుడు చంద్రుడు అన్నమాట. కమనీయ అందమైన కోసల దేశపు క్ష్మా భూమికి భృత్ భర్త సుత కుమార్తె గర్భమును సుక్తి ముత్యపు చిప్ప సంపుట లోపలి లసత్ ప్రకాశించు మౌతికంబున్ ముత్యమును నిజ తన పాదముల సేవకుల ప్రజ సమూహం యొక్క దుఃఖమును నిబిడ చిక్కటి అంధకార చీకటికి విస్ఫురిత ఇచ్చుకున్న పంకరుహ పద్మమునకు సగుడు ప్రియుడు. దశరథుడు ఈశ్వర అంటే మహారాజుచే కృత చేయబడిన అధ్వర యజ్ఞ వాటిక శాల ప్రాంగణముకి ముంగిలికి ఆకర వచ్చి ఉన్న దేవతల అనోకహంపు వృక్షమును చటుల భయంకరమైన దానవులను గహన అడవికి వైశ్వానరుడు అగ్నిహోత్రుడును రావణుని ఆటోప సంభ్రమమనడి శైల పర్వతమునకు పురంధరుండు ఇంద్రుడు అగుచు లోకములకు ఉపకారము అర్థము చేయుట కోసము అవతరించెను రాముడు అయ్యి చక్రి విష్ణువు లోకములకు అభిరాముడు మనోహరుడు అగుచు భవము. ఆయన సూర్యవంశమున పాల్కడలకి పున్నమచంద్రుడు కోసల రాజు కూతురైన కౌసల్యాదేవి గర్భమనే ముత్యపు చిప్పలో పుట్టిన మేలుముత్యము తన పాదసేవగల శోకమనే చెమ్మ చీకట్లను పోకార్చే సూర్యభగవానుడు దశరథ మహారాజు గారి పుత్రకామేష్టి యాగశాల ముంగిట మొలగెత్తిన కల్పవృక్షం దానవులనే దారుణ అరణ్యాన్ని దహించే కార్చిచ్చు రావణుని గర్వమనే పర్వతాన్ని బద్దలు చేసే ఇంద్రుడు అయిన శ్రీరాముడుగా చక్రధారి శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయుట కొరకు జగదభిరాముడై అవతరించాడు. 156 పద్యం. చిత్రముగా భరత లక్ష్మణ శత్రుఘ్నుల కర్ది అగ్రజన్ముండగుచున్ ధాత్రీన్ రాముడు వెలసెన్ పవిత్రుడు దుష్కృతలతాల
లవిత్రుండగు చిత్రముగా భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుల కున్ ఈ అర్థిన్ కోరి అగ్ర అనగా అన్నింటి ముందుగా జన్ముండు పుట్టినవాడు అగుచు ధాత్రిన్ భూమి మీద రాముడు పెలసెన్ అవతరించెను పవిత్రమైన వాడు దుష్కృతన్ పాపములు అను లతలకు లవిత్రుండు గొడవడి వంటి వాడు అగుచు భావము ఆ శ్రీరామచంద్రునిగా అవతరించాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు అన్నగా జన్మించాడు. భూలోకంలో పరమ పవిత్రుడుగా పాపాలనే కలుపులతలను కోసివేసి గొడవలి వంటి వాడుగా ప్రసిద్ధికెక్కాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెవెన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.